హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. మన కొత్త యూట్యూబ్ ఛానల్ అండి ఇది. సో పాత యూట్యూబ్ ఛానల్ అనేది మనకి టర్మినేట్ అయిపోయింది, యూట్యూబ్లో లేదన్నమాట. సో మళ్ళీ మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మన వీడియోలు జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వెరైటీగా ప్రాంక్ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, నా ఏంటి ఎట్లా అనేది నా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మన ప్రాంక్ వీడియో వచ్చేసి తాతకి రెండో పెళ్ళి అనమాట. తాతకి రెండో పెళ్ళి మీద చేస్తున్నాము. మన కెమెరామ్యాన్ వచ్చేసి సద్దాము, నేను వచ్చేసి తాతని ఆపడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఈ వీడియో ఎట్లా పోతుంది జనాల్లోకి, ఏంటి ఎట్లా అనేది అయితే మనము చూద్దాము. కరీముల్లా స్వామి దర్గా దగ్గరకి వచ్చినాం అన్నమాట మేము. సో ఆయన ఆశీస్సులతో మన యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ కోసము నేను చాలా కష్టపడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఇంత కష్టపడలేదు, ఎందుకంటే ఇది ఓన్ వాయిస్తో చేస్తున్నాం కాబట్టి, అది కాక ఓన్ కంటెంట్ కాబట్టి చాలా కష్టపడుతున్నాము. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం. నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను కరుణించి కాపాడుమయ్యే స్వామి, నన్ను ఒక్కసారి దయచేసి స్వామి, నన్ను నాకు ఏ లోటు లేకుండా ఏమి అడ్డం రాకుండా నన్ను కరుణించి కాపాడు తండ్రి స్వామి. అయ్యా దస్తగిరి స్వామి కాపాడు స్వామి, నన్ను స్వామి దస్తగిరి స్వామి నన్ను కాపాడుమయ్య స్వామి, దస్తగిరి స్వామి నన్ను కరుణించి కాపాడుమయ్య తండ్రి స్వామి. నా రెండో పెళ్లి కరుణించి కాపాడు తండ్రి, రెండో పెళ్లి చేసుకో. ఏం చేస్తున్నావు పెద్దయ్య? నేను రెండో పెళ్లి చేసుకుందామని స్వామిని ఏడుకుంటున్నా. నువ్వా రెండో పెళ్ళి? ఏం బుద్ధి ఉందా లేదా నీకు? నాకు బుద్ధి ఉండదు బాగానే. నాకు భార్య లేదు కదా, తొలి భార్య పోయింది. అందుకు నాకు తోడు కావాలని నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా. రెండు పెళ్లి చేసుకుంటున్నా? నీకేమన్నా బాధ కలుగుతుందా చెప్పు. నువ్వు ఇన్ని రోజులు ఆ ఫోటోకి దండేసి మంచిగా మొక్కుకుంటుంటే మా అవ్వ ఎక్కడో ఉంది, స్వర్గంలో ఉంటుంది అనుకొని నేను మంచిగా మురిసిపోతుండే. కానీ నువ్వు రెండో పెళ్లి కోసం సూపర్. నేను అడ్డుపడతా, నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఏం చేస్తావో చేసుకో, నేను చేసుకునేదే రెండో పెళ్లి. చేసుకునేదే ఎవరు నాకు తోడు లేదు కదా, నాకు తోడు కావాలా. పిల్లనిచ్చేది ఎవరు నీకైనా? ఎవరో ఆయన ఇస్తాడు, దస్తగిరి స్వామి ఎప్పుడో ఒకసారి చూపిస్తాడు నాకు మార్గం. నాకు మార్గం చూపిస్తాడు. ఈ మార్గాన పోతే నీకు జరుగుతుంది నాయన పొమ్మని చెప్తాడు. ఆ మార్గాన్ని నేను పోతా, నాకు జరిగితే చేసుకొని ఆయన కాడికి వచ్చి అన్ని చేసుకొచ్చిన కార్యక్రమాలన్నీ చేసుకుని మా ఇంటికి మేము పోతామయ్యా. ఎవరు పిల్లనిచ్చేది ఎవరు నీకు? ఎవరు నీకు ఇంతానికి ముందు చెప్పిన భగవంతుని ఏడుకుంటానని చెప్పిన కదా. ఆయన ఎందుకు ఇంత టెంపర్ నీకు? నాకు చెంబగా నాకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు లేరు కదా చేసి, అందుకు నాకు తోడు కావాలని చేసుకుంటున్నావు. నువ్వు ఆడో ఉంటావు, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. నా బతికేంది వెళ్ళిపోతే అప్పుడు నా బతికేంది. ఆయనతో మేము లేవా? మేము అన్నం పెట్టామా? ఏంది ఒకనాడు పెట్టావు, 2 నాళ్ళు పెట్టావు. కానీ నీ భార్య వచ్చి నీకెందుకు పెట్టాలా మేము అన్నమని అది అప్పుడు ఏమంటావు నువ్వు? ఏంది ఆడుకోదాం, ఆడుకోపోదాం, నీకేం వచ్చిన కలిపోదాం. నా పని మీద నేను వెళ్ళిపోతా. మీ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు చెప్పినారు నీకు? నాకు భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పాడు. నా ప్రాబ్లం నీకు తోడేంటి?
అయినా నీకు ఎందుకు బాధ నేను పెళ్లి చేసుకుంటే నువ్వు పోయినావు నా దోళ నేను నువ్వు పెళ్లి చేసుకుంటావు నిజమే కాదంటలేను. దాని తర్వాత 3 ఎకరాలు వస్తే ఎవరికి ఇస్తావు? భగవంతునికి రాసిస్తా, ఎవరికి భగవంతునికి ఇచ్చా, ఎవరికి ప్రజలు తింటారు, ఆయన తింటుంది నా పానం. సూపర్ మామూలుగా లేదన్నమాట. ఇలాంటి వాళ్ళని ఇంకా నమ్ముకుంటే దైతం తలకి చుట్టుకున్నట్టే. మిమ్మల్ని నమ్ముకుంటే ఒకసారి ఆలోచించు నువ్వు. ఇప్పుడు ఆడికి అట్టిపోయి ఎందుకు నువ్వు ఇంకా ఇవ్వకపోతే ఇప్పుడు సంపాలనుకోతున్నావా? ఆలోచించి చెప్తున్నావు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, వదులు స్వామి నువ్వు ఏంది 2 పెళ్ళి ఏంది? 2 పెళ్ళి ఏందయ్యా? భార్య లేదు పోయింది, చేసుకోవాలా ఉండాలంతా. ఏమన్నా నువ్వు అట్లా పోతావు ఎందుకు? నాకు చెప్పకపోతే పెళ్ళి ఏంది? 2 పెళ్ళి ఏందయ్యా? లేదు రాత్రి మందు తాగినా బగ్గి కొడక్కర్ ముసలానికి 2 పెళ్లి కావాలంట. నేను ఎక్కను నేను ఎక్కను పెళ్లి కావాలంట. నేను ఎక్కను నేను ఎక్కను నేను ఎక్కను పో పో నేను ఎక్కను పో. అమ్మాయి గారికి నీకు ప్రాంక్ వీడియో అయితే మంచిగానే రన్ అయింది. ఎందుకంటే మనం ఒక్కొక్క ఏరియా సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మన వీడియోస్ జనాల్లోకి వెళ్ళాలి, మనకి ఒక ఛానల్ ఉంది అని జనాలకి తెలియాలి, కొద్దిగా పాజిటివ్ మైండ్తో మనకి సపోర్ట్ చేయాలి అని మాత్రమే. ఏమంటే ఇది జస్ట్ సింపుల్గా చేసామన్నమాట. భారీ వీడియో ఎప్పుడు ఉంటుందంటే రేపులా ఎల్లుండి అని అనుకుంటున్నాం. అంటే 2 days తర్వాత భారీ వీడియో చేయాలి అని అయితే అనుకుంటున్నాము. సో మీరు మాకు మంచిగా సపోర్ట్ చేసి మీకు మేము బాగా చేసుకుంటామని చెప్పాలి. అదే చెప్పు. ఇంకా నువ్వు కూడా మన ఛానల్ చూసి చెప్తుంటే మేము ఇంకా బాగా చేసుకుంటుంటాం, చేస్తాము, బాగుంటుందని, మా పరిస్థితి కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దాన్ని కాబట్టి మీరు ఒకరు మా మీద దయించి చూస్తుండండి. అదే ఇప్పుడు ఈ తాత వచ్చేసి వెంకటాపురం అనమాట. సో ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టపడుతున్నామంటే. నేను పొలంకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మా కష్టాన్ని గుర్తించండి. ఎందుకంటే ఇతను వేరే ఊరు అన్నమాట. సైకిల్ వేసుకుని వస్తాడు. ఇతను చాలా లాంగ్ అనమాట. ఒక్క వీడియో కోసము సైకిల్ వేసుకొని వస్తాడు అనమాట. మాదంటే సొంత ఊరే ఎరుగుంట్ల. సో ఒక్కసారి ఆలోచించండి మా గురించి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము మేము, చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. ఒక్కసారి కలుద్దాము మంచి వీడియోలో. ఎందుకంటే రేపు నాకు కొద్దిగా వర్క్ ఉంది. సో రేపటి వీడియో ఒక ఎక్విప్మెంట్ కొనబోతున్నాను అన్నమాట. సో వెయిట్ చేయండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. బాయ్.